లో జగన్ కోటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా. మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నాకు పింఛని బిగేసినాడు చూడు. నాకు చెయ్యే లేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ ఇప్పుడు? ఎవరు దవ్వుకున్న గోతిలా వాళ్లే పడతారన్నట్టు కూటమి సర్కారాలొచ్చి దివ్యాంగుడైన నా పింఛన్ తీసేసిండ్రని చెయ్యున్నా లేనట్టు యాక్టింగ్ చేసిండట సత్యసాయి జిల్లా నార్సంపల్లిలున్న రమేష్ అనే గీ వైసీపీ కార్యకర్త. కూటమి సర్కారోళ్లను బద్లాం చేసేనికే వైసీపీ సర్కార్లా నాకు దివ్యాంగుడు పింఛన్ ఇచ్చిండ్రని, గిప్పటి సర్కారోళ్లు కావాలనే నా పింఛన్ తీసేసిండ్రని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు మస్తు గరమైండ్రు అడున్న టీడీపీ కార్యకర్తలు. అసలుకు గిన్న దివ్యాంగుడే కాదు, చేతులున్నా లేనట్టు యాక్టింగ్ చేసి ఫేక్ వీడియోలతోని సర్కారోళ్లను బద్లాం చేస్తుండని అద్వారకు డాన్సులు చేసుకుంటా తీసిన రీల్స్ ను మొత్తం బయట పెట్టే వరకు గిన భాగోతమంతా బయటపడ్డది. అయితే ఏపీలా కూటమి సర్కార్ అంచినాక కావాలనే కొందరు పనిగట్టుకుని సర్కార్కు షిడ్డ పేరు తీసుకురావాలని అడ్డమైన వీడియోలతోని దుష్ప్రచారం చేస్తుండ్రని అడున్న టీడీపోలు పోలీసులు కంప్లైంట్ చేసిండ్రట. ఇక గీ ఫేక్ వీడియోల మీద అటు పోలీసులు సుతం కేసు బుకింగ్ చేసిండ్రట. ఏదో అనుకుంటే ఏదో అయిందన్నట్టు పార్టీ మీద పాయరంతోని అడ్డమైన ప్రచారాలు చేసుకుంటా ఆఖరుకు పోలీసులకు చిక్కి జైల్లో చిప్పకూడు తినే పరిస్థితి వచ్చింది పోన్రని ఈ అన్నను ఇప్పుడు కొంతమంది తిడుతున్నారట.